సిటీ బస్సులో కరెక్ట్ గా టైంకి రావడం లేదు సార్. అంతా డ్రైవర్ కండక్టర్ దయండి. ఏదో త్వరగా వచ్చేస్తుంది. తప్పుకోవమ్మా. హారన్ కొడితే తప్పుకోవేంటి? నీకే చెప్పేది తప్పుగా. ఏంట్రా శివాచలం, బస్సు పోనీవే. ఏంటి గొడవ? ఎవరో ఒక అమ్మాయి మన బస్సుకి అడ్డొచ్చిందయ్యా. అమ్మాయా? మన బస్సుకు అడ్డొచ్చిందా? ఎవరా అమ్మాయి? నేనే. పేరు ఝాన్సీ రాణి. నువ్వు ఏ రాణివైతే ఎవడ కావాలమ్మా? కదిలే బస్సుకు అడ్డం రావడంలో నీ ఉద్దేశం ఏంటి? బస్సు ఆపాలని. రూల్ ప్రకారం మీరు ఆ స్టాప్ లో బస్సు ఆపాలి. అక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు, బస్సులో ఖాళీ ఉంది. అయినా మీరు ఆపకుండా పరిగెత్తుకొచ్చే వాళ్ళని పట్టించుకోలేదంటే అది నిర్లక్ష్యంతో మీరు చేసిన తప్పు. అందుకని ఏంటంటావు? దమ్ములుంటే వెళ్ళి రిపోర్ట్ చేసుకో. మీ మీద రిపోర్ట్ చేయడానికి దమ్ములు కొమ్ములు అక్కర్లేదు. పెన్ను కాగితం ఉంటే చాలు. బస్ నంబర్ నోట్ చేసి రిపోర్ట్ రాశాను. మీ నెంబర్ అంతా. పోనీలేమ్మా, గొడవ ఎందుకు? ఎవరు మటుకు వాళ్ళు గొడవ ఎందుకు లేని ఊరుకోవడం చేతకంటారం అనిపించుకుంటుంది. ఈ డ్రైవరు బస్ కండక్టర్ ఉన్నది మన కోసం, మనం వాళ్ళ కోసం కాదు. వీళ్ళని వదలకూడదు. అందుకే ఆర్టీసీ జీఎం కి రిపోర్ట్ రాశాను. అందరూ సంతకం చేయండి. గొర్రెచలం గారు, బాస్ వచ్చారా? బాసా? బాస్ అంటే ఎవరు? పెద్ద గుర్తు రావట్లేదు. అదేనండి, మన బాస్ దుర్వాసమూర్తి గారు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. దుర్వాసమూర్తి గారి గురించేగా? అవునండి బాబు, ఆయనే. వచ్చారా అని. వచ్చారా లేదా అంటే నాకు గుర్తు రావట్లేదు. ఈయన దిక్కుమాల మధ్య పంతులు గారని తెలిసి ఈయన అడగడం దేనికమ్మా? అయ్యగారు ఇందాకనే వచ్చారు. ఒక్కడు సరిగా పనిచేయడు, జీతాలు మాత్రం పెంచాలి. ప్రతి వాడికి సెలవులు, షోకులు, షికార్లు. నో, వెరీ బ్యాడ్ మార్నింగ్. నువ్వు వెళ్ళవయ్యా. ఈ ఆఫీసులో ప్రతి ఉదయం బ్యాడ్ మార్నింగే. అందుకే నాకు మండుతుంది. ఏమిటి ఎలా వచ్చావు? ఏం కావాలి? కమ్ ఆన్, టెల్ మీ. మరేం లేదు సార్, ఈ పూట కోర్టుకు వెళ్ళి ఓ కేసులో నేను ముఖ్యమైన సాక్ష్యం చెప్పి కనుక హాఫ్ డే సెలవు కావాలంటావు? నో 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 నో. నువ్వు వారానికో పూట కోర్టు అని, పోలీస్ స్టేషన్ అని, హాఫ్ డే ని, ఫుల్ డే ని సెలవు పెడితే ఎలాగా? అందుకే నాకు మండుతుంది. అది కాదు సార్, తాగు ఒకడు కారు తోలి ఒక మనిషికి యాక్సిడెంట్ చేశాడు. అది నేను కళ్ళారా చూశాను సార్. నేను సాక్ష్యం చెప్తే యాక్సిడెంట్ లో దెబ్బ తగిలిన వాడికి ఉపకారం జరుగుతుంది. కళ్ళు మూసిపోయి కార్ డ్రైవ్ చేసిన వాడికి శిక్ష పడుతుంది. దట్స్ కరెక్ట్. అమ్మాయి ఝాన్సీ, నీకు అక్కర్లేని గొడవలన్నీ ఎందుకమ్మా? నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. సార్, ఎవరి పని ఏదైనప్పటికీ అన్యాయాన్ని ఎదిరించడం అందరి పని సార్. కళ్ళ ముందు జరిగిన తప్పుని తప్పని ధైర్యంగా చెప్పలేనప్పుడు మనిషి బ్రతుకు అర్థం లేదు సార్. మీ పెద్దవాళ్ళు నీ గురించి ముందే ఊహించి పెట్టినట్టున్నారమ్మా ఆ ఝాన్సీ రాణి అనే పేరు. కుమారి ఝాన్సీ రాణి ప్రత్యక్ష సాక్ష్యం, వాద ప్రతివాదనలు విన్న మీదట ముద్దాయి ప్రతాప్ కుమార్ తాగిన మైకంలో కారు డ్రైవ్ చేసి గోవిందయ్యకు యాక్సిడెంట్ చేసినట్టు నిర్ధారణ అయింది. ముద్దాయి చేసిన నేరానికి యాక్సిడెంట్ లో దెబ్బతిన్న గోవిందయ్యకు 25,000 నష్టపరిహారం, ముద్దాయికి 1 వారం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.